తండ్రి సంకల్పము ఎరుగని తనయులు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంకల్పం. తండ్రి అనగా భూమి మీద ఉన్న తండ్రుల గురించి చెప్పడం లేదు. తండ్రి అనగా ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కన్న తండ్రి దేవుడు. ఈ భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటికీ తండ్రి, ఆత్మను పంచిన తండ్రి పరలోకమందున్నాడు. ఆయన సంకల్పము ఎరుగని పిల్లలు ఎవరు అన్నది మనం ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సంకల్పము అనగా ఒక ప్లాన్, లేదా ఒక ఆలోచన, లేదా ఒక ఉద్దేశం. దేవుని ఉద్దేశము ఎరగని దేవుని పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఏమండి? భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన పిల్లలే. భూమి మీద ఉన్న మానవ జాతి అంతా ఆయన సంతానం. మొదటి మానవుడైన ఆదామును దేవుడు కనే సమయంలో దేవుడు మాటలాడిన మాటను ఒకసారి మన ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూద్దాం. ఏమండి? భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన పిల్లలు అని బైబిల్ ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి మాట్లాడుతున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలండి. దేవుడు నరులకు ఇచ్చిన పోలిక ఏంటంటే తన పోలిక, తన స్వరూపం. అంటే దేవుడు తన పోలిక, తన స్వరూపం నరులకు ఇచ్చాడు. ఆ నరులు దేవుని పోలిక, దేవుని స్వరూపం, అంటే దేవుని అంశం. తన పోలిక, తన స్వరూపం ఇచ్చి మనలను కన్నాడు. మాట్లాడుతున్నాడు పరలోకంలో మొదటిగా, మనకంటే మొదటిగా పుట్టిన యేసుక్రీస్తు వారితో, పరిశుద్ధాత్మ దేవుడితో దేవుడు మాట్లాడుతున్నమాట. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నమాట. మన స్వరూపమందు, మన అన్నాడు. అంటే అక్కడ ఆల్రెడీగా ఆయనతో ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు. మన స్వరూపమందు మన పోలిక, ఎంత స్పష్టంగా ఉంది. అంటే వారి రూపము, వారి పోలిక దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు తన పోలిక, తన రూపము కలిగి పుట్టిన పిల్లలమైన మనము ఆ తండ్రి సంకల్పము ఎరిగామా? తన పోలిక, తన రూపాన్ని ఇచ్చి తల్లి గర్భములో నుండి మనల్ని దేవుడు భూమి మీదకి తెచ్చాడే. 200 ఎన్ని రోజులండి? 9 నెలలు, అంటే 270 రోజులు పట్టింది ఈ రూపం ఇవ్వడానికి దేవుడికి, ఈ మానవ రూపం. తన రూపము, తన పోలిక మనకిచ్చి ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు. పుట్టించిన మనుషులు దేవుని సంకల్పము ఎరిగారా? దేవుని సంకల్పము నెరవేరుస్తున్నామా? అదే మన పాఠం. తండ్రి సంకల్పము ఎరుగని తనయులు. తనయులు అనగానే చాలా మంది ఇది పురుషులకు వెళ్ళండి అనుకోకండి. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు కుమారులే. చాలాసార్లు నేను చెప్పాను, స్త్రీలు ఈ భూమి మీద మానవ దేహాన్ని ధరించారు గనక స్త్రీలుగా పుట్టారు. స్త్రీ దేహాన్ని, పురుష దేహాన్ని ధరించారు గనక పురుషులే కుమారులు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దేవుడు ఆత్మలో నుండి విడిపోయి వచ్చిన భాగాలం మనం. ఆయనకి స్త్రీ పురుష లింగ భేదము లేదు, మనకుంటది లింగ భేదం. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి సంకల్పం ఇక్కడ మనం ఆలోచిద్దాం. మనకు కూడా సంకల్పాలు ఉంటాయి, మనకు కూడా ఆలోచనలు ఉంటాయి, మనకు కూడా ఉద్దేశాలు ఉంటాయి. దేవునికి కూడా ఉద్దేశం ఉంది, దేవునికి కూడా సంకల్పం ఉంది. ఏమండి? దేవునికి కూడా ఉద్దేశం ఉంది, దేవునికి కూడా సంకల్పం ఉంది.
దేవుని సంకల్పాన్ని మనం ప్రక్కన పెట్టేసి, మన సంకల్పాలను మనం నెరవేర్చుకుంటున్నాం. అదే దేవుని బాధ, ఆవేదన. తండ్రి సంకల్పాన్ని మరచిన లేదా ఎరగని తనయులు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని సంకల్పాన్ని మరిచాడు. తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాడు. మన సంకల్పాలు ఏంటంటే మనకేమున్నాయండి అంటే, ఈ భూమి మీద 60, 70 సంవత్సరాల్లో మనకి చాలా సంకల్పాలున్నాయి. చాలా ఆలోచనలున్నాయి. చాలా ఉద్దేశాలున్నాయి. అప్పుడే బడికి వెళ్ళిన పిల్లవాడు ఏవండీ టీచర్ గారు అడుగుతారు ఏమని? "నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా?" అంటే వాడు పోలీస్ అంటాడు. అంటే వాడి సంకల్పం అది. వాడికి పోలీస్ అంటే ఏంటో కూడా తెలియదు గాని నేర్పిస్తారు అట్లా. లేదా డాక్టర్, ఇంజినీర్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ ఏంటి? వారి సంకల్పాలు. నేను పెద్దయ్యాక ఇది అవ్వాలి ఒక ఉద్దేశం. లేదా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి. అంటే భూమి మీద మనుషులుగా మనకు కూడా సంకల్పాలు ఉన్నాయి. కానీ మన సంకల్పాలు మనతోనే నశిస్తాయి. ఏవండి? మన సంకల్పాలు మనతోనే నశిస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకా గ్రంథము ఏవండి? మీకా గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. కళ్ళంలో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. ఏవండి? అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకయున్నారు. ఆయన ఆలోచనలు వారు గ్రహింపకయున్నారు. ఈ లోకంలో ఉన్న మనలని సమకూర్చి, కళ్ళములో ఒకడు పనలను సమకూర్చినట్లు దేవుడు ఈ లోకములో అనేక సంకల్పాలలో జీవిస్తున్న మనుషులలో నుండి మనల్ని ఏర్పరచుకొని తన సంఘములో చేర్చుకుంటే, ఆ చేర్చుకున్న నాటి ఇశ్రాయేలీయులు, నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారట? అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకయున్నారు. ఆయన ఆలోచన వారు గ్రహింపకయున్నారు. ఎవరు? మనమే. దేవుని ఆలోచన, దేవుని తలంపులు మనం గ్రహించడం లేదు, తెలుసుకోవడం లేదు. ఎందుకు తెలుసుకోవడం లేదంటే మన సంకల్పాలను మనం ముందు పెట్టుకున్నాం. మన తలంపులను మన జీవితంలో పెట్టుకున్నాం. ఎప్పటికైనా దాన్ని సాధించాలని ప్రయత్నపడుతున్నాం. కానీ దేవుని సంకల్పం మన బ్రతుకులో నెరవేర్చాలన్న దేవుని సంకల్పాన్ని ప్రక్కన పెట్టేశాం. అందుకే తండ్రి సంకల్పాన్ని ప్రక్కన పెట్టిన తనయులు మనమే అవుతున్నాం. ఎందుకోనండి మనిషికి తన సంకల్పము చాలా గొప్పదనిపిస్తుంది. దేవుడి సంకల్పం చాలా చిన్నగా అనిపిస్తుంది. మీకు విషయం తెలుసా? సంకల్పము ఎప్పుడు చాలా గొప్పగా ఉండాలి. ఇప్పుడు మన సంకల్పాలు ఎలా ఉంటాయి? దేవుని సంకల్పం ఎలాంటిదో తేడా చూద్దామంటారా? దేవుని సంకల్పం ఎంత గొప్పది, మన సంకల్పం ఎంత గొప్పది. మనదేమో ఈ 60, 70 సంవత్సరాల బ్రతుకు తెరువు కోసం మన సంకల్పాన్ని మనం పెట్టుకుంటాం. దేవుని సంకల్పం ఈ జీవితం కాదు, రాబోయే ఆ మహా జీవితాన్ని మనకివ్వాలని ఆయన సంకల్పించుకున్నాడు. శాశ్వతమైనది అది. మనది మనతోనే నశిస్తుంది. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం చూడండి. ఈ మాట మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 4వ వచనం. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. చూడండి, అండలం చేసుకోండి. వారి సంకల్పం అంటే మనయే. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సంకల్పం ఏమైపోతుందట? వారి సంకల్పములు నాడే నశించును. ఎప్పుడు నశిస్తాయి? మనం ఎప్పుడు చచ్చిపోతాం అప్పుడే మన సంకల్పం ఏమైపోద్ది? కనుమరుగైపోద్ది, నశిస్తుంది మన సంకల్పం. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మన ఆలోచన, మన సంకల్పాలు, మన ఉద్దేశాలు ఇంకా ముందుకు సాగుతాయా? ఏం సాగవు. బ్రతుకున్నప్పుడు గాంధీ గారు, మన జాతిపిత గాంధీ గారు బ్రతుకున్నప్పుడు భారతదేశ స్వతంత్రం గురించి మాట్లాడిన ఒక మాట ఏంటంటే,
అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిస్తే రోడ్డు మీద ఆవిడకి ఏ ప్రమాదం జరగకుండా ఇంటికి చేరితే అప్పుడే భారతదేశంలో నిజమైన స్వతంత్రం వచ్చింది అని నేను భావిస్తానని చెప్పాడు, చచ్చిపోయాడు. అర్ధరాత్రి కాదు, ఆడది పగులు నడిచిన క్షేమంగా ఇంటికి చేరే పరిస్థితి లేదు. గాంధీ గారి సంకల్పం ఏమైపోయింది? నెరవేరిందా? అంతే, గాంధీ పేరు చెప్పుకొని బ్రతుకుతారు తప్ప ఎవరు గాంధీ ఆశయాలు నెరవేర్చరు. జాతికి పిత, మన భారత జాతికి పిత అంటే భారతీయులందరికీ తండ్రి అయితే ఆ తండ్రి సంకల్పం నెరవేరలేదు కదా. 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనం ఉన్నాం. 70 సంవత్సరాలు దాటింది. భారతదేశంలో ఇంకా స్వతంత్రం రాలేదని గాంధీ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిస్తే జంతువులు పీక్కొని తింటే అనుకుంటారు. కాదు 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 కాదు, పురుష పుంగవులు రాక్షసులుగా మారిపోతారు. చట్టాలు ఉన్నాయి కాబట్టి ఏమండి మడిగట్టుకొని ఉంటున్నారు. కానీ దేవుని భయము లేని, దేవుని సంకల్పం ఎరగని మనుషులు ఒక జంతువులాగా, మృగంలాగా మారిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన సంకల్పాలు ఏమైపోతాయి? మనతోనే నశించిపోతాయి. హిట్లర్ అండి ప్రపంచాన్ని పరిపాలించిన నియంత. నియంత అంటే అర్థం చెప్పండి. నియంత అంటే చెప్పండి. నియంత అంటే ఏంటి అర్థం? ఒకరి మాట వినడు, ఆయన చెప్పిందే శాసనం. నియంతృత్వం అంటారు దాన్ని. అది చాలా డేంజర్. అలాంటి నియంత హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నేను ప్రపంచాన్ని జయించాలి అని ప్రపంచ పటము దుప్పటి మీద డిజైన్ చేయించుకొని ఆ దుప్పటిని ఏమండి ఆ దుప్పటి మీద పడుకునేవాడు. ఎప్పటికైనా ఈ ప్రపంచాన్ని నేనేం చేయాలి, నా హస్తగతము చేసుకోవాలి, అది ఆయన సంకల్పం. రెండవ ప్రపంచ యుద్ధంలో శత్రువు సైన్యం ఆయన చుట్టుముడితే ఏమి చేసేది లేక తన కణతలో తానే తుపాకీతో పేల్చుకొని చచ్చిపోయాడు. హిట్లర్ తన సంకల్పము తనతోనే ఏమైపోయింది? నశించిపోయింది. వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? వాళ్ళకంటే పేరెన్నిక కలిగిన వారమా? ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ప్రపంచాన్ని పరిపాలించాలని తన కోరిక నెరవేరకుండానే చచ్చిపోయాడు. చివరికి తన గర్భాన పుట్టిన కొడుకే తన కుమారుడికి నీవు హిట్లర్ నీ తాత అని చెప్పుకోకుండా పెంచాడు ఆయన. ఎందుకంటే ఇలాంటి మూర్ఖుడు ఈయనకు తాత అయితే నిన్ను ఎవరు దగ్గరకు చేర్చుకోరు అని కొడుకే తండ్రిని ఏం చేశాడు? అసహించుకున్నాడు. ఏమైపోయింది హిట్లర్ సంకల్పం? చదవండి ఈ మాట, ఇప్పుడు బాగుంటుంది. వారి ప్రాణములు వెడిలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. వారి సంకల్పములు నాడే నశించును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనుషులుగా మన సంకల్పాలు మనం ఎప్పుడు మరణిస్తామో అప్పుడే నశిస్తాయి. అంటే మన సంకల్పాలు, మన ఉద్దేశాలు చాలాసార్లు అనుకుంటాం, నేను సాధించలేకపోయాను, నేను లాయర్ కాలేకపోయాను, లేదా నేను వ్యాపారం చేయలేకపోయాను, నా కుమారుడు గొప్ప వ్యాపారస్తుడు, నా కుమారుడు గొప్ప లాయరు అవ్వాలని పిల్లల మీద మన ఇష్టాలను రుద్దాలని ప్రయత్నం చేస్తాం. వాళ్ళు వాళ్ళ ఇష్టాలు మనకు చెప్తారు తప్ప మన ఇష్టాలను నెరవేర్చే పనిలో అందరూ ఉండరు. కానీ దేవుని సంకల్పం, మనుషుల సంకల్పము, మనుషులు నశిస్తే వాళ్ళ మరణముతో నశించిపోతున్నాయి కదా. మరి దేవుని సంకల్పం అదే కీర్తనల గ్రంథం ఏమంటే 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము ఏమండి 11వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉండును. ఎంత మంచి మాట అండి, నిజం. యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును. ఆయన ఆలోచనలు సదాకాలం నిలుస్తాయి. ఎందుకంటే దేవుని ఆలోచన ఏదో ఈ భూమి మీద నువ్వు సుఖంగా ఉండాలి, ఈ భూమి మీద సుఖ సంతోషంగా ఉండాలన్నది ఆయన ఆలోచన కాదు.
ఈ భూమి మీద నువ్వు ఎలాగైనా బ్రతుకు, కానీ నీకు సదాకాలం ఉండే నిత్య జీవం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సంకల్పం ఎలా ఉంటుందంటే, ఆయన ఆయన సంకల్పము తరతరములు ఉండును. ఒక తరంతో కాదు, తరతరములు ఉండేది, నిత్యం ఉండేది ఆయన సంకల్పం. ఇప్పుడు చెప్పండి, నిత్యమైన సంకల్పాన్ని మనము అనుసరించడం మంచిదా? మనతో పాటు నాశనం అయిపోయే సంకల్పాన్ని మనం అనుసరించడం మంచిదా? చనిపోయిన తర్వాత మనకి మరో బ్రతుకుంది. ఆ బ్రతుకులో నిత్యమైన సంకల్పాన్ని మనము కలిగి ఉంటే నిత్యము జీవించే జీవితం మనకొస్తది. మన సంకల్పాలు ఏముందండి? ఏముంటాయి మన సంకల్పాలు? ఏదో భూమి మీద 60, 70 సంవత్సరాలు బ్రతకడానికి ఒక కోరిక నీకు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలో, లేదా ఒక విమానం కొనుక్కోవాలో, లేదా విదేశాలకు వెళ్ళాలో. ఇవి మన సంకల్పాలు. ఏముంది ఇవి? ఇవి తీరితే ఎంత, తీరకపోతే ఎంత? అవి మనతోనే నశిస్తాయి. అదే దేవుని సంకల్పం యుగయుగములు, తరతరములు ఉంటుంది. అది నిత్య జీవితంలో నీకు దొరుకుతుంది. అందుకే అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు అన్నాడు, 100 రెట్లు నీకు ప్రతిఫలం వస్తుంది అన్నాడు. 100 రెట్లు, 100 రెట్లు. ఈ భూమి మీద నువ్వు అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని నువ్వు విడిస్తే 100 రెట్లు ప్రతిఫలము రాబోయే యుగమందు నీకు వస్తదన్నాడు. అదెలాగా? 100 రెట్లు అంటే ఎలాగండి? 100 రెట్లు నీకు ఎలాగో? ఏమండి, అది నువ్వు అంచనా వేయలేవు. నువ్వు అంచనా వేయలేనిది నీకు అర్థం కావడానికి ప్రకటన గ్రంథంలో ఏమండి కొన్ని ఉపమానాలుగా కొన్ని లోహాలను పోలుస్తూ పరలోకము వీధులు బంగారం అన్నాడు. అంతే. పరలోకంలో వీధులు బంగారం అన్నాడు. అంటే నీకు అర్థం కావడానికంటే ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైన దేవుని సంకల్పం అది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని సంకల్పాన్ని మనుషులు ఎరగడం లేదేంటి? దేవుని సంకల్పాన్ని మనం ఎందుకు ఎరగడం లేదు? దేవుని సంకల్పాన్ని ఎందుకు మనం నెరవేర్చడం లేదు? అపోస్తులుల కార్యంలో 13:36 చూడండి. దావీదు గారు దేవుని సంకల్పాన్ని ఎరిగి ఏం చేశాడో ఆయన మాటల్లో మనం చూద్దాం. ఏమండి? లూకా గారు రాసిన అపోస్తులుల కార్యములు 13:36 మనం చదివితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. చాలు. ఇక్కడ దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. దావీదు రాజు. రాజు అయిన దావీదు గారు, నేను రాజును కదా, నేను మరణించిన తర్వాత నా పరిపాలన రాబోయే తరాలకు యుగయుగాలు చెప్పుకోవాలని ఆయన ఏ ప్రయత్నము చేయలేదు. మన వాళ్ళైతే ఈరోజున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి? నేను చనిపోయినా నేను కట్టించింది చెప్పుకోవాలి కొన్ని తరాలని అని కట్టిస్తారు, కానీ ఏది వాళ్ళది ఉండదు. ఏది వాళ్ళ సంకల్పము అనేక తరాలకు చెప్పుకోరు. ఎవడో ఒకడు వచ్చి దాన్ని నాశనము చేస్తాడు. ఎవడో ఒకడు వచ్చి దాన్ని నాశనం చేస్తాడు. కానీ దావీదు, నేను రాజును కదా, రాబోయే తరాలలో ఇశ్రాయేలీయులు నా గురించి గొప్పగా చెప్పుకోవాలని మనుషుల మెప్పు, తన సంకల్పాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. ఆయన ఎంత మంచివాడో చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున, అంటే దావీదు తన సంకల్పం లేదా? లేదు. దేవుని సంకల్పం. అదే దావీదు పొజిషన్లో మనం ఉంటే, ఏమన్నా ఆలోచిద్దాం, న్యాయంగా ఆలోచిద్దాం. దావీదు పొజిషన్లో మనం ఉంటే, దావీదు తల్లిదండ్రులు రాజవంశమేమీ కాదు. ఆలోచిద్దాం. దావీదు తల్లిదండ్రులు రాజవంశమా? కాదు. వాళ్ళ తండ్రి యెషయా గారు. యెషయా గారు అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదు. యెషయా గారు, యెషయా అనే ఒక ప్రవక్త పేరు. ఇప్పుడు ఆయన 8 మంది కుమారులలో ఒక కుమారుడే దావీదు. గొర్రెల కాపరులు. ఇప్పుడు మా ఫ్యామిలీ గొర్రెల కాపరులు కాబట్టి ఇప్పటి నుండి మా ఫ్యామిలీ రాజవంశంగా ఉండాలని ఏమైనా స్థిరపరుస్తూ, మా ఫ్యామిలీనే తప్ప
ఇంకా ఈ రాజ్య వంశంలో ఏ ఫ్యామిలీ రాకూడదు అని ఏమైనా ప్రయత్నాలు చేశాడండి దావీదు? అసలు అలాంటి ప్రయత్నం అంటే సొంత ప్రయత్నం గాని, సొంత సంకల్పం గాని నెరవేర్చే ప్రయత్నంలో దావీదు లేడండి. దావీదు కేవలము దేవుని సంకల్పం. దావీదు దేవుని సంకల్పం నెరవేర్చుకుంటూ పోయాడు. ఆ దేవుని సంకల్పం ఏంటి? తన తరము వారికి సేవ చేయాలి. ఇందుకు దేవుని సంకల్పం ఏంటి? మన తరంలో ఉన్నవారికి సేవ చేయాలి మనం. దేవుని గురించి చెప్పాలి. దేవుని సేవ కార్యక్రమాలు జరిగించాలి. ఇదే దేవుని సంకల్పం. అదే చేశాడు కదా దావీదు. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అప్పుడు ఆయన సేవను మెచ్చిన దేవుడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం, ఇంతకుముందు చదివాం కదా, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 357 పేజీ నెంబర్ కదా. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. ఇది చదివే ముందు సందర్భం చెప్తాను. దావీదు దేవుని కోసం ఒక గొప్ప మందిరం కట్టాలని ఆశపడ్డాడు. ఎవరి కోసం? తన నామ ఘనత కొరకు కాదు, దేవుని నామ ఘనత కొరకు. దేవుని నామము ఘనపరచబడాలని ఒక మందిరం కట్టాలని దావీదు ఆలోచించి మందిరం కట్టడానికి పూనుకుంటే దేవుడు, నాయనా నువ్వు కట్టొద్దు, నీ చేతులు రక్తంతో తడిచాయి, అనేక యుద్ధాలు చేశావు, ఆ యుద్ధాల వలన నీ చేతులు రక్తంతో తడిచాయి, నేనే ఆ యుద్ధాలను నీకు గెలిపించాను, నువ్వు నా కోసం మందిరం కడితే రక్తంతో కట్టావని ఈ సమాజం మాట్లాడుకుంటది, కనుక యుద్ధాలు లేని కాలాన్ని నేను నీకు ఇస్తాను, నీ గర్భం నుండి వచ్చిన నీ కుమారుడైన ఒకరి ద్వారా మందిరం కట్టిస్తానని దేవుడు ఏమండి దావీదుతో చెప్పాడు. ఇప్పుడు దావీదు మాట్లాడుతున్న మాట చదువుదాం. 4వ వచనం చదువుదాం. తన కుమారుడితో, ఇశ్రాయేలీల మీద నిత్యము రాజువై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారిలోను నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రం వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించి ఉన్నాడు. కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు రాజైన తర్వాత. చదవండి. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలీల పైని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను. చాలు. దావీదు అంటున్నాడు, దేవుడు నా గోత్రము యూదా గోత్రములో నా తండ్రి ఇంటిని ప్రధానమైనదిగా ఎంచి ఇశ్రాయేలీలైన తన ప్రజలైన వారి మీద రాజుగా నన్ను నియమించాడు, ఇప్పుడు నిన్ను నియమిస్తున్నాడు. 9వ వచనం చదువుదాం. చెప్తున్నాడు 9వ వచనంలో, సొలొమోనా నా కుమారుడా, చదువునా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయనను సేవించుము, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. చాలు. కుమారుడితో చెప్తున్న మాట ఏంటి? ఆయన నువ్వు గొప్పవాడికి కావాలంటే నీ పేరు ప్రఖ్యాతలు నీ సంకల్పాలు నెరవేర్చాలా అనట్లేదు. నీవు నా దేవుడైన యెహోవాను సేవించు, ఆయనను వెతుకు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు దావీదు ఆలోచనలు, దావీదు సంకల్పాలు ఎరిగి, దావీదు నా సంకల్పాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు కనుక ఇదిగో ఈయన కుటుంబమును నేను ఈ భూమి ఉన్నంత వరకు ఈయన గర్భవాసము నుండి వచ్చిన కుమారుడే ఇశ్రాయేలీల మీద రాజుగా ఎప్పటికీ ఉంటాడని దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు దావీదుకి.
అంతే తప్ప దావీదే తన కుటుంబంలో ఉన్నవారు చిరకాలము రాజవంశము పరిపాలన చేయాలని దావీదు కోరుకోలేదు. దేవుని సంకల్పాన్ని నెరవేరిస్తే దేవుడు దావీదుకు ఆ భాగ్యం ఇచ్చాడు. అందుకే దావీదు సంతానంలో ఉన్నవారే ఇశ్రాయేలీయుల మీద రాజులుగా ఉన్నారు. ఇప్పటికి కూడా స్టిల్ నౌ నేటికి కూడా మన రాజు ఎవరు? క్రైస్తవులకు రాజు ఎవరండి? మెస్సయ్య ఎవరు? అభిషిక్తుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఏ గోత్రం? యూదా గోత్రం. దావీదు సంతానం. నేటికిని మన రాజు దావీదు సంతానంలో వాడే. ఎందుకు ఈ భాగ్యం దావీదుకు దక్కిందో తెలుసా? దావీదు తన సంకల్పాన్ని నెరవేర్చలేదు. భూమి మీద 60-70 ఏళ్ళు నా నా పరిపాలనలో నాకు పేరు ప్రఖ్యాతలు రావాలని ప్రయత్నించలేదు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు తన బ్రతుకులో. దేవుని సంకల్పాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరి మన సంకల్పాలు ఏంటండి మన బ్రతుకులో? దేవుడు తాను సంకల్పించింది మన బ్రతుకులో నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకు కుమారులుగా మనం ఉండాలని. తప్పిపోయినా మనం ఆయన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని కుమారుడు, కానీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న మనము లోకంలో దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనుషుల జాబితాలో ఉన్న మనల్ని తిరిగి దేవుడు తన యొద్దకు చేర్చుకునే ఒక సంకల్పాన్ని మన ముందు పెట్టాడు. ఏంటది? తిరిగి తన కుమారులుగా స్వీకరించడానికి తన కుమారుని భూమి మీదకి పంపించాడు. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 4-5 వచనాలు చూడండి. అక్కడ ఆ మాట ఉంటది. ఎఫెసీ పత్రిక దేవుని సంకల్పం అండి ఇది. భూమి మీదకి వచ్చిన మనం పుట్టిన వెంటనే దేవుడు ఈయనని మనకు తెలుసండి? తెలియదు. దేవుణ్ణి విడిచిపెట్టి మనం దేవునికి దూరం అయిపోయి మనుషులలో కలిసిపోయి బ్రతుకుతున్న మనలను ఆయన తన కుమారుడైన యేసు ద్వారా మనల్ని పిలిచాడు. అది ఆయన సంకల్పం. చదవండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా తిరిగి తనకు కుమారులుగా స్వీకరించాలని దత్తత తీసుకున్నాడు. తిరిగి విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనల్ని తిరిగి తనకు కుమారులుగా స్వీకరించడానికి భూమి మీద యేసుక్రీస్తుని పంపించాడు. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది? ఆయన సంకల్పం ఇది. మనం ఆయన సన్నిధికి ఆయన సంఘంలోకి చేర్చబడ్డామంటే సంకల్పం. ఏంటా సంకల్పం? లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం చదువుదాం ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. ఏమండి? దేవుని సంకల్పం అండి ఇది. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. ఆ ఊరిలో ఉన్న 7వ అధ్యాయం 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. అంటే దేవుడు తన సంకల్పంలో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా తిరిగి మనల్ని స్వీకరించడానికి యేసును భూమి మీదకి పంపించి మన పాపముల కోసం ఆయన్ని సిలువలో మరణానికి అప్పగించి తిరిగి పునరుత్థానుడుగా లేచి ఆయన రక్తం ద్వారా పాప ప్రక్షాళన చేసి ఆయనను సొంత రక్షకుడుగా స్వీకరించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమమే బాప్తిస్మం. అలాంటి బాప్తిస్మాన్ని ఆ రోజట ఎవరు? పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను నిరాకరించిరట. దేవుని సంకల్పమును ఏం చేశారు? నిరాకరించారంటే బాప్తిస్మము తీసుకోలేదు వారు. దేవుని సంకల్పం వాళ్ళకి అర్థం కాలేదు ఆ రోజు. కానీ మనకి ఆ సంకల్పం అర్థమైంది కనుక బాప్తిసం తీసుకున్న మనము సంఘంలో చేర్చబడ్డం. ఆయన సంకల్పంలోని భాగమయ్యాం. తండ్రి సంకల్పం ఎరిగిన కుమారులుగా సంఘంలో చేర్చబడ్డాం. బాప్తిసం లేకపోతే ఆయన కుమారులం కాదు, తెలుసా? బాప్తిసం పొందకపోతే ఆయన సంకల్పం ఎరిగిన వారం కాదు మనం. ఆ బాప్తిసం కూడా ఏదో 500 ఇస్తే బాప్తిసం తీసుకొని మునిగి వచ్చి ఇలాంటి బాప్తిసాలు కాదు. తండ్రి గారు మాట్లాడారు కదా, ఫిలిప్పైన్స్ దేశం నుండి కొంతమంది ధనవంతులు మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు వచ్చి డబ్బులు ఇచ్చి బాప్తిసాలు ఇస్తున్నారండి. డబ్బులు పంచి
బాప్టిసాలు తీసుకునేటట్టు చేస్తున్నారు. అది ఆయన సంకల్పాన్ని స్వీకరించినట్లు కాదు. అలా తీసుకున్నారా మీరేమైనా బాప్తిస్మం? అది సరైన బాప్తిస్మం కాదు. డబ్బులిస్తే బాప్తిస్మం ఏంటండి? అంటే బాప్తిస్మాన్ని డబ్బుతో కొంటున్నాడా? లేదా డబ్బులిస్తే బాప్తిసం తీసుకుంటావా? అయితే నీ పాప క్షమాపణ జరగదు. నీకు సంఘంలో నువ్వు చేర్చబడవు. బాప్తిస్మం అంటే ఇది దేవుని సంకల్పం అని ఎరగాలి. దేవుడు సనాది సంకల్పం. దేవుడు తన కుమారుడైన యేసును భూమి మీదకి పంపించిన తర్వాత జరిగించబోయే ఒక మహా కార్యక్రమం ఇది. పాప క్షమాపణ కార్యక్రమం. ఆ సంకల్పాన్ని ఆ రోజు వారు తిరస్కరించారట. శాస్త్రులు, పరిచయులు. మళ్ళీ వీళ్ళు ఎవరు కాదండి, ధర్మశాస్త్రం పొందిన వారే, ధర్మశాస్త్రం కలిగిన వారే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా కొంతమంది ఏమంటారో తెలుసా? మేము బాప్తిస్మము తీసుకోవాలని ఉంది కానండి, తీసుకుంటే అలా బ్రతకలేమండి. అందుకనే మేము కొంచెం డిలే చేస్తాం. దేవుడు మమ్మల్ని పిలుస్తాడు ఏదో ఒక రోజు. ఇంకా మాకు పిలుపు లేదండి అంటారు వీళ్ళు. ఈ పిలుపు వచ్చేలోపు చావు పిలుపు వచ్చిందనుకోండి, ఏం జరుగుతుంది? నరకానికి వెళ్ళిపోతాం. దేవుని సంకల్పాన్ని గుర్తెరగని వాళ్ళు వీళ్ళు. దేవుని సంకల్పం తెలియని వాళ్ళు వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంకల్పం బాప్తిస్మం అనేది. బాప్తిస్మం అంటే క్రీస్తు మరణంలో పాలు పంపులు పొందడం, పాప క్షమాపణ, రక్షణ, సంఘంలో చేర్చబడడం, ఇదంతా బాప్తిస్మములోనే కలిసి ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంకల్పం ఎరుగని వారుగా ఆ రోజు శాస్త్రులు, పరిచయులు కనిపిస్తున్నారు. ఆయన సంకల్పాన్ని గుర్తెరగని వారిగా కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే బాప్తిస్మం అనేది దేవుని సంకల్పం అయితే, ఆ సంకల్పంలోని భాగం ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందిన మనం రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందాలి. అందుకే కదా మనం రొట్టె ద్రాక్ష రసం ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నాం. రొట్టె ఏంటది? రొట్టె అది ఏంటిది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఏమంటే ప్రతి వారం చదువుతున్నాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు, నేను మీకు అప్పగిస్తున్న ఈ బల్లా కార్యక్రమం ఏదైతుందో అది ప్రభు అని యేసు నాకు అప్పగించాడు అది అని చెప్తున్నమాట. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. ఏ వారం అప్పగింపబడ్డాడు? ఏ రోజు? ఏ వారం చెప్పండి? ఇక్కడ మనం ఆలోచిస్తే గురువారం రాత్రి అప్పగింపబడిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. బాప్తిసం పొందిన మనం ఆయనను జ్ఞాపకం చేసుకొనడానికి ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని మనం జరిగించాలి. తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఇంతకు ఎందుకు చేయమన్నాడు ఇది? ఈ రొట్టెను ఆయన శరీరంగా భావించి ఎందుకు తినమన్నాడు? ద్రాక్షారసాన్ని ఆయన రక్తంగా భావించి తాగమన్నాడు. భావించి, నువ్వు ద్రాక్షారసం అనుకుంటే ద్రాక్షారసమే, నువ్వు ఆయన రక్తం అని భావిస్తే రక్తం అది నువ్వు భావించి తినాలి. భావించకపోతే ఏం లేదు, ద్రాక్షరసం అది. ఇదంతా విశ్వాసముతో సంబంధం కలిగినది, నమ్మకం. ఇది ద్రాక్షరసం కదా, నా ప్రభు రక్తము. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం గిన్నెలు పట్టుకొని వచ్చారనుకోండి నీ దగ్గరికి. ఇప్పుడు తాగంటే మనం తాగి భలేగా ఉందంటామండి. రక్తం తాగితే ఎట్టుంటుందండి? భయపడం. యేసు రక్తం తీసుకొస్తున్నారు అనుకో, ఫ్రెష్గా. ఉదాహరణకి చెప్తాను, మనమే యేసుక్రీస్తు కాలంలో ఉన్నాం. యేసుని అప్పుడే చంపారు, ఆయన రక్తాన్ని గిన్నెలో పట్టుకొని తెచ్చారు. ఇప్పుడు తాగు అన్నాం అనుకో, బ్రహ్మాండంగా తాగుతామండి, గసగసలాడిపోతాం, వణికిపోతాం. ఎందుకంటే ఎవరి రక్తము? నా ప్రభు రక్తం. అలా భావించి త్రాగాలి.
అంతే తప్ప గ్లాస్ చిన్నదయిందని, రుచి లేదని, నీళ్ళు ఎక్కువ కలిపారని అంటున్నామంటే మన దగ్గర అడగరులేండి. అలా అంటున్నారు క్రైస్తవుల్లో చాలామంది. ఈ రొట్టె ఈరోజు బావుంది గానండి, ద్రాక్షారసము అంతగా రుచి లేదండి. ఎవరు క్రైస్తవులు అయిపోయిన తర్వాత మూతి తుడుచుకొని బయటకొచ్చి మాట్లాడిన మాటలు. అంటే వీళ్ళకి ఏమర్థమైంది? ఏమనుకుంటున్నారు? రుచి ఉండాలనుకుంటున్నారా? అలానే ఉత్తగా నీళ్లు పోసి ద్రాక్షారసం అనరులేండి ఏ సేవకుడు. ఏదో కొంచెం అటు ఇటు అవుతది గదండీ కలిపినప్పుడు. కనుక ఇలా మాట్లాడుతున్నారంటే ఏమర్థమైంది? అంటే దేవుని సంకల్పం అర్థం కాలేదు. రొట్టె. రొట్టెను కూడా చేసుకోవడానికి ఏం చెప్పాడో తెలుసా? రొట్టె. రొట్టె కూడా యేసుక్రీస్తు శరీరంను రొట్టెతో పోల్చాడు. ఇప్పుడు రొట్టె ఎలా ఉండాలి? ఎలా తయారు చేయబడుతుంది రొట్టె? రొట్టె ఎలా తయారు చేయబడుతుంది? గోధుమ రొట్టెని మనం ఆలోచిద్దాం. గోధుమ గింజ చెట్టులో నుండి వచ్చి, గింజ వేరుపరిచి, ఆ గింజను ఏం చేయాలి? మిల్లులోకి తీసుకెళ్ళాలి. గింజను మిల్లులో తీసుకెళ్ళి, మిల్లులో పెడితే ఏమవుతది? పగలగొట్టబడి, దంచబడి చివరికి మెత్తటి పిండయిద్ది. అలా అయింది నీ యేసు దేహం. అలా అయిన ఆ పిండిని తీసుకొచ్చి రొట్టె చేసి, ఏమంటే రొట్టెగా చేసి నీ ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వేమనుకోవాలి? యేసుక్రీస్తు దేహాన్ని అంత నలగగొట్టిన ఆ దేహాన్ని ఇదిగో రొట్టెగా మార్చి తీసుకొచ్చారు కాబట్టి, నేను తింటుంది యేసు దేహమని నువ్వు భావించి తినాలి. ఎందుకు భావించి తినాలి? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకి. అదే కదా మాట. 2 విషయంలో చెప్పినమాట. నన్ను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం రాకపోతే అది రొట్టె అనుకుంటావు. జ్ఞాపకం రాకపోతే ద్రాక్షారసం అనుకుంటావు. జ్ఞాపకం వస్తే రొట్టె అనుకో, ద్రాక్షారసం అనుకో. యేసు రక్తము, యేసు దేహం అనుకుంటావు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనకి మతిమరుపు ఎక్కువ గదండీ. మనకి మతిమరుపు ఎక్కువ. కనుక ప్రతి ఆదివారము జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడి అని చెప్పిన పౌలు గారు భక్తుడు. తర్వాత అయితే 27వ వచనం. కాబట్టి ఎవడైనను అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడట? అపరాధి. అలా ఆలోచించకుండా తిన్నవాడు ఏమవుతాడట దేవుని దృష్టిలో? అపరాధి. ఎవరు? పాపి. అపరాధి అంటే ఎవరు? పాపి. అలా భావించకుండా నువ్వు తీసుకుంటున్నావంటే నువ్వే పాపివి. ప్రభు శరీరమని, ఆయన రక్తమని యోచించకుండా తీసుకున్నవాడు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. తర్వాత త్రాగిన తర్వాత మూతి తుడుచుకొని వెళ్ళవలెనని ఉందండి. ఏముంది? 29వ వచనం. ప్రభు యొక్క శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు రోగులునై ఉన్నారు. ఏమండి? ఆయన మరణమును ప్రచురించవలెను అన్నది ఎక్కడుంది వచనం? 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనేది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఏం చేయాలి? ఆయన మరణమును ఏం చేయాలి? ప్రచురించాలి. ఇది ఇంపార్టెంట్. తింటున్నావు, త్రాగుతున్నావు, భావించి తింటున్నావు, త్రాగుతున్నావు. ఫైనల్ థింగ్ ఈజ్, దీంట్లో ప్రధానమైనది ఏంటంటే జ్ఞాపకం తెచ్చుకున్న నీవు ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురము చేయాలి. ఇది దేవుడు నీకు పెట్టిన బాధ్యత. ఇది దేవుని సంకల్పం. ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నాం మనం. ఇప్పుడు తిని త్రాగి వెళ్ళిన తర్వాత మధ్యలో 6 రోజుల్లో ఆయన గురించి నువ్వు చెప్పాలి. ఒకరికని చెప్పినావా? ఒకరికని చెప్తున్నారా? పోనీ పాట ద్వారానే పాడుతున్నారా? పోనీ నువ్వు చెప్తే వినరండి. నేను చెప్తే ఎవరంటారండి? మీ ఇంట్లో ఏదో జరిగింది. పక్కింటోళ్ళు అడిగారు. ఆవిడ ఏం జరిగిందమ్మా అని అడిగిందనుకో, నేను చెప్తే ఏం వింటావమ్మా నువ్వు? నీకు అర్థం కాదు అంటామండి. అది కాదు వదినా, ఎలా జరిగిందంటే చెప్తారా అంటే ఆవిడ పక్కకొత్తది, చెవు ఇలా పెడతది. కురికి చెవు దురద ఆవిడ తీరిపోయింది. అక్కడ అంటామండి ఎక్కడైనా ఎవరితో నేను చెప్తే ఏం అర్థమైందని చెప్తామండి. చెప్పాం. సువార్త దగ్గర వచ్చేసరికి మనం ఏమనుకుంటామంటే మాకెక్కడొత్తదండి. మరి ఏమొస్తుంది? బూతులు. పోటీ పెడదాం. నేటి క్రైస్తవుల పరిస్థితి వద్దు.
మనం నోరు తెరిచి మాట్లాడితే క్రీస్తు మన మాటల్లో కనపడాలి. నీ పనిలో కూడా క్రీస్తు కనపడాలి. నీ ప్రవర్తనలో క్రీస్తు కనపడాలి. ఎవరండి మీరు? క్రైస్తవులమండి. అంటే చాలు. క్రీస్తుని నమ్మిన వారం. చాలు, నువ్వు క్రైస్తవుడని చెబుతున్నావు నీ పని వలన, నీ క్రియల వలన, నీ మాటల వలన. నువ్వు చేస్తున్న పనిలో ఎందుకండి వీళ్ళు అన్ని మాటలన్నా మీరెందుకండి అన్ని తిట్లు తిట్టినా ఒక్క మాట కూడా నోరెత్తరేంటండి అని మనల్ని అన్నారనుకో, మనం ఏమనుకుంటున్నాం, మనం తిట్టుతున్నారు కావాలని. అప్పుడు నువ్వేమనాలి? నేను తిట్టనండి. మా ప్రభువు మాకు నేర్పలేదు. మేము క్రైస్తవులమండి అని చాలా వాళ్ళకి బుర్ర వెలిగిపోయిద్ది. అది సువార్తే. వాళ్ళు తిట్టక ముందే మనమే 4 తిడితే దుర్వార్తది. మీరెవరండి అని అడుగుతారా? ఎందుకండి ఇలా ఉన్నావు అని అడుగుతారా? అబ్బో! ఇలా జోలికి వెళ్ళొద్దు అంటారు. ఏది మన సాక్ష్యం. కనుక పడ్డోడు చెడ్డోడు ఎప్పటికి కాదు. కనుక క్రైస్తవుడుగా క్రీస్తును నమ్ముకున్న వారిగా మన క్రీస్తును నమ్మిన మనము ఆయనను ప్రచురం చేసేవారిగా ఉండాలి. ఇది అనే సంకల్పం. దేవుని సంకల్పం అండి. బాప్టిజం తీసుకున్న మనం, సంఘంలో చేర్చబడ్డ మనం ఆయన మరణమును ప్రచురించు వారమై ఉండాలి. అలా ప్రచురించని వాడే ఏమన్నాడు చివరిగా? అలా చేయని వారు ఎవరట? ఏమన్నాడు లాస్ట్‌కి? ఎందువలన ప్రకటించని వారు, యోచించని వారు, తిని త్రాగుచున్న వారు శిక్షా విధి కలుగుటకే 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారంటే చాలా మంది చచ్చిపోయిన శవాల్లాగా తిరుగుతున్నారు మీరు. నిద్ర అంటే ఇక్కడేంటి? చచ్చిపోయారు మీరు ఆత్మీయంగా. చనిపోయారు మీరు. ప్రతి ఆదివారం వస్తున్నారు, తీసుకుంటారు, మూతి తుడుచుకొని పోతున్నారు. కనీసం సువార్త కార్యక్రమము చేయాలి, సువార్తలో నేను వెళ్ళాలి, నా కష్టార్జితంలో సువార్తకు నేను ఇవ్వాలి అని ఎవరు భావిస్తున్నారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, మనమే అపరాధులుగా తీర్చబడతాం. ఎవరో కాదు, మనం బయటోళ్ళని అంటాం. మనం బయటోళ్ళు ఎలాగూ వారికి తథ్యం. ఏంటది? పాతాళం. నమ్ముకొని సంఘంలోకి వచ్చి, బైబిల్ నమ్మి సంఘంలోకి వచ్చిన నేను ఆయన మరణమును, ఆయన గుణాతిశయములను ప్రచురము చేసే పనిలో మనం లేకపోతే ఆయన సంకల్పాన్ని మనం గండి చేసిన వారం అవుతాం. ఆలోచించండి న్యాయంగా. తండ్రి సంకల్పం ఎరగని తనయులు ఎవరో కాదు, క్రైస్తవులు. ఎందుకంటే తండ్రిగా, ఆయన పిల్లలుగా సంఘంలో చేర్చబడ్డ మనము తండ్రి సంకల్పాన్ని మర్చిపోయి మన సంకల్పాన్ని ముందు పెట్టుకుంటున్నాం. మన సంకల్పాలు ఏంటి? నేను మా ఊర్లో అందరికంటే ధనవంతుడు కావాలి, లేదా మా ఊర్లో నేను అందరికంటే పెద్ద బిల్డింగ్ కట్టాలి, నేను మా ఊర్లో కొత్త బండి కొనాలి, నేను మా ఊర్లో ఎవరికి లేని కారు కొనాలి. పనికి మాలిన సంకల్పాలన్నీ పెట్టి ఈ 60-70 సంవత్సరాల ఈ జీవితం కోసం బ్రతికి చివరికి చివరికి నువ్వు ఎంత సంపాదించినా నీ కుమారుడు, నీ కుమార్తె నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని ముందు పెట్టి, నువ్వు సంపాదించిన సంపాదన కోసం కొట్టుకోకపోతే నన్ను అడుగు చెప్తా. ఎందుకంటే మీ సేవకుని కదా నేనే. తర్వాత ఆ పంచాయతీ నా దగ్గరకే వస్తుంది. నిజం చెప్తున్నాను. నేనైనా సరే ఒక దావీదులాగా ఆలోచించు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చు. నీ కుమారులందరూ, నీ కుమార్తెలందరూ నీ ముందు కూర్చొని బ్రతుకుతే మా నాన్నలాగా బ్రతకాలి, మా అమ్మలాగా బ్రతకాలి అని చెప్పుకోవాలి. నీ కుమారులు, నీ కుమార్తెలు. మనమే ఆబ్సెంట్లు అవుతూ సంఘంలో, మనమే కార్యక్రమాలకి రాకుండా, మనమే దేవుని కోసం ఆలోచించకుండా, మనమే దేవుని సేవను జరిగించకపోతే మనల్ని చూసి మన పిల్లలు కాదు, సమాజంలో ఎవరు మనల్ని పట్టించుకోరు. దేవుని సంకల్పం గండి కొడుతున్న వారం అవుతాం. కనుక తండ్రి సంకల్పాన్ని ఎరుగని తనయులుగా మీరు ఉంటారా? తండ్రి సంకల్పం నెరవేర్చిన దావీదు వలె. ఒక భక్తుడి గురించి చెప్పాను. అనేక మంది భక్తులు ఆయన సంకల్పాన్ని నెరవేర్చి నీతిమంతుల జాబితాలో ఉన్నారు. మీరు నేను ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.